వాల్యూ ఆఫ్ కార్ జీరో, డిప్రిషియేషన్ జీరో, నెట్ వాల్యూ ఆఫ్ కార్ జీరో. అనవసరంగా కొనేసి తర్వాత దాన్ని మెయింటైన్ చేయలేక ఇబ్బందులు పడడం ఇష్టం లేదు, అందుకని చెప్తున్నాను అండి. మీకు వద్దనుకుంటే కనుక షోరూమ్ లో వచ్చి పట్టుకెళ్ళిపోతారు. కాకపోతే ఇక్కడ చిన్న మెలిక ఉందండి. కొత్త కార్ కొనాలి అన్నది చాలా మంది డ్రీమ్ అండి. మరి కార్ కొనేటప్పుడు 30,000 శాలరీ వస్తున్నా సరే 12,000 ఈఎంఐ పోతున్నా చాలా మంది కొంటున్నారు. మరి మీ కార్ ని ఎంత పెట్టుకోనాలి? 5 lakhs, 10 lakhs, 15 lakhs, 20 lakhs అనేది ఈ వీడియో చూస్తే కంప్లీట్ క్లారిటీ వస్తుందండి. అది కూడా ఎక్సెల్ లో వేసి మరి చూపిస్తా. చూస్తున్నారు కదండి, ఇదే ఈ ఎక్సెల్ షీట్ అన్నమాట. ముందుగా మీరు ఎర్న్ చేస్తున్న శాలరీ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. శాలరీ ఒక 30,000 అయితే గనక కార్ కొనొచ్చా లేదా చూద్దాం. అయితే మీకు శాలరీ పర్ మంత్ ఎంత అవుతుందండి? 30,000 అయితే గనక మీకు పర్ యానం 3,60,000 అవుతుంది. ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేది రూల్ ఆఫ్ 24-10 అండి. అంటే మీరు మినిమం డౌన్ పేమెంట్ గా మీ కార్ ప్రైస్ లో 20% ని మీరు డౌన్ పేమెంట్ గా పే చేయాల్సి ఉంటుంది. అలా మీరు మాక్సిమం లోన్ టెన్యూర్ అంటే ఓ 10 సంవత్సరాలు అలా కాదండి, మాక్సిమం 4 years టెన్యూర్ వరకు మాత్రమే మీరు కార్ లోని తీసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు ఈ రూల్ ప్రకారం. అలా మీరు మాక్సిమం కార్ ఎక్స్పెన్సెస్ ఏవైతే మీరు కార్ మీద స్పెండ్ చేస్తారో అవి మీ 10% ఆఫ్ యువర్ యాన్యువల్ శాలరీ దాటకుండా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అలా మీరు ఒక వెహికల్ ప్రైస్ మీరు తీసుకుందామండి. ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఒక 6 lakhs అనుకుందాం. అంటే హోండా ఎక్స్టర్, ఈ స్విఫ్ట్ డిజైర్ ఇలాంటివి ఉంటాయి కదండి, దానికి నేను ఎక్స్ షోరూమ్ ప్రైస్ గా ఒక 6 lakhs తీసుకున్నాను. దానికి రోడ్ ట్యాక్స్ గట్రా 42,000 అనమాట. 7% ఆఫ్ వెహికల్ ప్రైస్ వేసానండి. ఓకే, యావరేజ్ గా వేసాను ఇవన్నీ కూడా. అలా రోడ్ ట్యాక్స్ 42,000, ఇన్సూరెన్స్ ఒక 4% ఆఫ్ ప్రైస్ ఆఫ్ వెహికల్ వేసాను, అదొక 24,000, అదర్ మెయింటెనెన్స్ ఒక 6,000 వేసానండి. జిఎస్టీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఇది ఒక 18% వేసానండి. ఆల్మోస్ట్ 1,08,000 మీరు 6 lakhs కార్ కొంటే 18% జిఎస్టీగా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు. క్రెడిట్ తీసుకొని మీరు అడ్జస్ట్ చేసుకుని దాని తగ్గట్టు మీరు పే చేయొచ్చు అనమాట. అదే ఇండివిజువల్స్ అయినా మీకు మాకు ఎవరికైతే జిఎస్టీ లేవో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది పే చేసుకోవాల్సిందే. అలా కార్ ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 7,80,000 అవుతుంది. ఇప్పుడు అంటే మీరు కొంటున్న ఈ 7.8 lakhs కార్ కి గాను మీరు డౌన్ పేమెంట్ గా ఎంత పే చేయాలండి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 20% ఆఫ్ లోన్ అమౌంట్ అంటే ఎంత అండి? 1,56,000 రూపీస్. అంటే టోటల్ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ మీద నేను క్యాల్కులేట్ చేస్తున్నానండి, అంతేగాని ఎక్స్ షోరూమ్ ప్రైస్ కాదు. ఎందుకంటే ఈ కాస్ట్ ఏవైతే ఇప్పుడు చెప్పానో అవన్నీ కూడా మనమే బేర్ చేయాలి. ఎవరు బేర్ చేస్తారు కదండి, అందుకని. సో రిమైనింగ్ అమౌంట్ ఎంతండి? 6,24,000 మీకు ఈ టోటల్ ప్రైస్ లో మీకు బ్యాలెన్స్ అమౌంట్ అది లోన్ కింద మీరు వెళ్తే గనక అనమాట. ఓకేనా? అలా 4 years టెన్యూర్ కి నేను లోన్ ఇంట్రెస్ట్ రేట్ 10% తీసుకున్నాను. అలా లోన్ ఈఎంఐ పర్ మంత్ కి 30,000 శాలరీ అయితే గనక 15,826 రూపీస్ ని మీరు ఈఎంఐగా పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా పర్ మంత్ అండి. ఇది చాలా ఎక్కువ. అంటే 50% ఆఫ్ యువర్ శాలరీ మీరు పే చేయాల్సి ఉంటుందండి. 30,000 అయితే 15,000 మీరు లోన్ ఈఎంఐకే పోతుంది. అలా ఇంట్రెస్ట్ ఎంత, ప్రిన్సిపల్ ఎంతో మీరు చూడొచ్చు ఇక్కడ. అలా వెహికల్ కాస్ట్ లో మనకి ఫ్యూయల్ కాస్ట్ ఉంది కదండి, ఇది ఎంత అంటే మైలేజ్ ఒక 15 kilometers per liter నేను తీసుకుంటున్నాను. అలాగా టోటల్ గా ఒక 110 రూపీస్ పెట్రోల్ ఆర్ డీజిల్ కాస్ట్ యావరేజ్ గా తీసుకున్నానండి. అలా మీరు మంత్లీ ఒక 20 kilometers పర్ డే చొప్పున మీరు తిరిగితే కనుక 600 kilometers, దానికి గాను ఫ్యూయల్ కాస్ట్ 4,400 రూపీస్ అనమాట. అలాగా మనం కార్ కొనేటప్పుడు మనకు అయ్యే కాస్ట్ ఏంటో చూద్దామండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి చూడండి ఇక్కడ లోన్ ఈఎంఐ ఎంతండి? 1,89,000 రూపీస్ అండి. ఇది పర్ ఇయర్ కి క్యాల్కులేట్ చేస్తున్నాను. ఇది ఫిక్స్డ్ కాస్ట్ అండి. అంటే మీరు కంపల్సరీగా ఏదేమైనా సరే మీరు పే చేయాల్సిందే. ఆ తర్వాత ఫ్యూయల్ కాస్ట్ అండి, ఇది 52,000 రూపీస్ అనమాట. ఇది వేరియబుల్, మీరు ఎక్కువ తిరిగితే ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది, లేదు ఆన్ అండ్ యావరేజ్ వేసానండి. అలానే ఇన్సూరెన్స్ కాస్ట్, ఇది ఫిక్స్డ్ కాస్ట్ 24,000. మెయింటెనెన్స్ కాస్ట్ ఇది కూడా ఇందాక చూసాం 6,000. అలా టోటల్ కాస్ట్ ఆఫ్ కార్ పర్ ఇయర్ అంటే మీరు కార్ కొంటే అంటే ఒక 6 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ ని ఒక 7.8 lakh రూపీస్ అవుతుంది. ఆ కార్ కొంటే మనకి ఇయర్ కి 2.72 lakhs ఎంత అవుతుందండి? మనకి కార్ కాస్ట్ పర్ ఇయర్ కి అవుతున్న ఖర్చు అండి, మన ఎక్స్పెండిచర్ అది. అలా ఇక్కడ ఏమొస్తుందండి? పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ టు యాన్యువల్ ఇన్కమ్. అంటే మీరు ఒకవేళ కార్ కొంటే గనక, అదే కొందాం అనుకుంటే గనక మీ యాన్యువల్ శాలరీలో మీరు కార్ కొనడానికి అయ్యే ఎక్స్పెండిచర్ ఎంతండి? పర్సెంటేజ్ 76% అండి. మీ ఎంతండి ఇన్కమ్?
3.6 lakhs మీ ఇయర్లీ ఇన్కమ్ అయితే కనుక మీరు స్పెండ్ చేస్తుంది 76% అండి. అంటే మీకు 100 రూపాయలు ఇన్కమ్ వస్తే 76% మీరు ఇలా కార్ పైన ఖర్చు పెడితే ఏం తింటారు, ఏం బతుకుతాం చెప్పండి. అందుకని ఇస్ దిస్ విత్ ఇన్ ద మాక్సిమం అలౌడ్ ఎక్స్పెండిచర్ కాదండి. ఈ లిమిట్ 10% దాటకూడదు. ఓకేనా, మీకు ఆల్రెడీ 76% ఉంది. సో 30,000 ఎవరైతే శాలరీ వస్తున్నారో వాళ్ళు కార్ కొనుక్కోవాలా వద్దా అండి చెప్పండి. అంటే ఇక్కడ మీరు డౌన్ పేమెంట్ని ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది మీరు ఆల్మోస్ట్ మ్యాక్సిమం అమౌంట్ని మీరు పే చేసుకుంటే తప్పితే మీరు ఇక్కడ నుంచి మీరు బెనిఫిట్ అయితే పొందలేరు. అంటే ఏమవుతుంది అంటే అండి, మనకు వచ్చిన శాలరీ అంతా కూడా ఖర్చు అయిపోతే ఇంకా అది కూడా కార్ మీద ఖర్చు పెట్టేస్తుంటే ఇంకా మన దగ్గర ఏమి ఉండదు కదా. అదే మేజర్ ప్రాబ్లం అన్నమాట. అలా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి, మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు హైడ్ చేశాను, అది ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. ఒకవేళ మీ శాలరీ 50,000 అయితే కనుక అప్పుడు మీకు ఇయర్లీ 6 lakhs వస్తుందండి. అప్పుడు కూడా మీరు ఈ 24/10 ఫార్ములా ప్రకారం 7.8 lakhs అదే కార్ని తీసుకుందాం అండి. ఎగ్జాంపుల్ త్రూ అవుట్ అంతా కూడా అదే కార్ ఎగ్జాంపుల్ని తీసుకుందాం అండి, క్లారిటీ ఉండడం కోసం. డౌన్ పేమెంట్ మారదు, అలానే లోన్ అమౌంట్ కూడా మారదు. ఓకే, ఈఎంఐ కూడా సేమ్ 15,000 వేసాను. అలా మీకు 50,000 శాలరీ ఉన్న వాళ్ళు కూడా లోన్ గట్రా 1,89,000 గట్రా పే చేయాలి. ఫ్యూల్ కాస్ట్ ఇవన్నీ కలుపుకొని 2,72,000 అండి, అందరికీ కూడా సేమ్. ఓకే, ఈ కేసులో 45% వస్తుందండి. అంటే మనం ఇందాక 30,000 ఎగ్జాంపుల్తో చూస్తే గనుక అంటే మీకు 100 రూపీస్ ఇన్కమ్ అయితే 45% మీరు దీనిపైన స్పెండ్ చేయాల్సి వస్తుంది. చూసారు కదా, 2,72,000 రూపీస్ మీరు పర్ ఇయర్ మీరు పే చేయాల్సి ఉంటుందండి. జస్ట్ లోన్ ఈఎంఐ అమౌంట్ ఒక్కటే కాదండి, అదర్ ఎక్స్పెన్సెస్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇవైతే కనుక మీరు కార్ కొన్న తర్వాత ఆటోమేటిక్గా పడతాయి. అలా మీకు 1 lakh వస్తే 23%, అదే మీకు 1,15,000 వచ్చినా సరే మీ బడ్జెట్ లిమిట్ దాటిపోయే ఉంటుందండి. అదే మీకు 2.5 lakh రూపీస్ అయితే కనుక అప్పుడు ఎంత వస్తుందండి, మీ టోటల్ ఇయర్లీ కాస్ట్ ఎంత వస్తుందండి, సేమ్ ఈఎంఐకే 2,72,000 రూపీస్ వస్తుంది. అది కూడా 2.5 lakh రూపీస్ పర్ మంత్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు మాత్రమే ఈ బడ్జెట్ కి అలౌడ్ కింద వస్తుంది అనమాట. అంటే ఏంటంటే 2,50,000 రూపీస్ ఎవరైతే సంపాదిస్తున్నారో నెలకి వాళ్ళకి 10% ఆఫ్ దేర్ మంత్లీ ఇన్కమ్, అంటే వాళ్ళ ఇయర్లీ ఇన్కమ్ 100% అనుకుంటే కనుక అందులో 10% అమౌంట్ కన్నా తక్కువ మీరు కార్ పైన పెట్టే ఇయర్లీ ఎక్స్పెండిచర్ అయి ఉండాలి. ఓకే, ఆ కేసులో మాత్రమే మీకు ఇది బెనిఫిట్ అవుతుంది. లేదండి అంత దారుణం ఏంటండి అని అంటే గనుక మీకు ఒక 50,000 రూపాయలు వస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఆ కేసులో మనం ఏం చేయొచ్చో చూద్దామండి. మీకు 50,000 రూపాయలు వస్తుంది అంటే మీకు 100% ఇన్కమ్లో 45% ఇయర్లీ ఇన్కమ్ మీకు పోతుంది కదండి. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీకు డౌన్ పేమెంట్ ఉంది కదండి, చూడండి ఈ డౌన్ పేమెంట్ ఒక 3 lakh రూపీస్ పెంచారు అనుకుందాం. 1.5 lakh రూపీస్ కాదు 3 lakhs పెంచారు. అప్పుడు ఏమైందండి, అప్పుడు 38% అంటే 100లో 38% మీరు దీనిపైన స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి ఇంకొంచెం పెంచాలి. 3 lakhs వద్దు, ఇంకొంచెం పెంచుదాం, ఒక 5 lakhs పెంచుదాం. పోనీ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, సేవ్ చేసుకున్నారు, పోయిందే ఉంది. అర్థమైందండి, 28%. ఆ కేసులో కూడా మీకు ఇంకా ఎక్కువే అవుతుంది. ఎందుకంటేనండి మీరు ఇప్పుడు డౌన్ పేమెంట్ కాకుండా లోన్కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అదర్ ఎక్స్పెండిచర్ ఏవైతే మీరు అలొకేట్ చేయాల్సి ఉంటుందో, మీకు ఓన్ హౌస్ అనుకోండి, మీకు లోన్ ఈఎంఐస్ గట్రా ఉన్నా, ఒకవేళ రెంటెడ్ హౌస్ అనుకోండి, మీ హౌసింగ్ రెంట్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ పే చేసుకోవడానికి సో ఈ 10కి ఖర్చులు అవుతాయి. సో వీటి గురించి మీకు బడ్జెట్ కోసం మీరు ఒకవేళ చూస్తుంటే కనుక మన కోర్స్ ఒకసారి చూడండి, నేను అందులో డీటెయిల్ గా మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఇచ్చాను. ఓకేనండి, కాబట్టి ఈ కేసులో 5 lakhs ఇచ్చినా సరే 28% అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మీకు 50,000 ఇన్కమ్ అయితే మీరు ఆల్మోస్ట్ మేజర్ పోర్షన్ 6 lakhs అమౌంట్ మీరు పే చేసిన 23% దగ్గరే ఉన్నారండి. ఇది కూడా ఎక్కువే. కాబట్టి ఒక్కసారి కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. అనవసరంగా కొనేసి తర్వాత దాన్ని మెయింటైన్ చేయలేక ఇబ్బందులు పడడం ఇష్టం లేదు, అందుకని చెప్తున్నానండి. ఇప్పుడు ఇదే కేసులో మీరు ఇంకా పెంచుకుంటే ఒక 7 lakhs చేస్తారనుకోండి, అప్పుడు ఆల్మోస్ట్ కొంత దగ్గరికి వస్తుంది ఈ కేసులో. అదే 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళు అయితే కనుక ఒక డౌన్ పేమెంట్ ఒక 5 lakhs చేశానండి, ఆ కేసులో 14% కొంత పర్వాలేదండి. ఎందుకంటే 10% ఆఫ్ యువర్ యాన్యువల్ శాలరీ అన్నాం కాబట్టి ఇక్కడ కొంచెం 5 lakh రూపీస్ అన్నాం కదా, ఇంకో 6 lakhs రూపీస్ చేస్తే 1.8 lakhs అంటే 2 lakh రూపీస్కి లోన్కి వెళ్తారు. సో కొంతవరకు విత్ ఇన్ బడ్జెట్ లోకి వస్తుంది. అందుకని ఇది ఒక ఆప్షన్ అనమాట. ఓకే, ఇప్పుడు మీకు సెకండ్ ఆప్షన్ కూడా చెప్తానండి. కాబట్టి
ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇన్కమ్ 100% అయితే గనుక అందులో 10% కంటే ఎక్కువ మీరు కార్ యాన్యువల్ ఎక్స్పెండిచర్ పైన స్పెండ్ చేయకుండా చూసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లేదంటే కనుక మీరే ఇబ్బంది పడతారు. ఓకేనండి. ఇప్పుడు నేను ఇంకొక ఆప్షన్ చెప్తున్నానండి, అది సబ్స్క్రిప్షన్ మోడల్. ఓకేనండి, చూడండి, ఇది సబ్స్క్రిప్షన్ మోడల్ అండి. ఇందులో కూడా మీ శాలరీ 30,000 తీసుకున్నాను, అలా 3,60,000 అండి. ఇక్కడ మీరు మినిమం రిఫండబుల్ డిపాజిట్ అంటే ఏంటంటే మీ కార్ ప్రైస్ సేమ్ అనండి. ఇక్కడ కూడా నేను 7.8 lakhs ఆన్ రోడ్ ప్రైస్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ స్విఫ్ట్ డిజైర్ అండి నేను తీసుకున్న ఎగ్జాంపుల్ అయితే కనుక. ఓకే, 25% ఆఫ్ యువర్ కార్ ప్రైస్. ఓకే, దీన్ని మీరు రిఫండబుల్ డిపాజిట్గా పే చేయాల్సి ఉంటుందండి. ఎంతండి అప్పుడు? ఆల్మోస్ట్ 1,95,000 రూపీస్ వస్తుందన్నమాట. అలా మ్యాక్సిమం లోన్ టెన్యూర్. దీనికి లోన్ టెన్యూర్ అంటూ ఏం ఉండదు కాబట్టి మీరు 4 years పీరియడ్ వరకు కూడా ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అనే కాన్సెప్ట్లో నేను తీసుకున్నానండి. కాబట్టి ఇంతలో 2410 కదండి, ఇప్పుడు 25,410 అనమాట. అలాగే మ్యాక్సిమం కార్ ఎక్స్పెన్సెస్ కూడా 10% ఆఫ్ యాన్యువల్ శాలరీగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలా చూసారు కదండి, ప్రైస్ ఆఫ్ ద వెహికల్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా 7.8 lakhs తీసుకున్నాను. ఓకే, నువ్వు తీసుకున్నంటే 14% ఈ రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ ఇలాంటివన్నీ కూడా కలిపి తీసుకున్నానండి. అవన్నీ కూడా ఇంక్లూజివ్ అనమాట. ఇక్కడ ఏంటంటే సబ్స్క్రిప్షన్ మోడల్లో మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీజు అని ఉంటుందండి. అంటే ఇదొక నేను చెప్పిన ఈ స్విఫ్ట్ డిజైర్ ఎగ్జాంపుల్కి అయితే కనుక 15,000 రూపీస్ అలా పడుతుందన్నమాట. ఇందులో మీకు ఫ్యూల్ కాస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇంక్లూడ్ అయి వస్తుందండి. అంటే 1,500 kilometers పర్ మంత్ ఇలా ఉంటుందన్నమాట. ఒకవేళ ఎక్స్ట్రా కిలోమీటర్స్ మీరు తిరిగారు అనుకోండి, అప్పుడు మీకు 10 to 15 రూపీస్ పర్ కిలోమీటర్ మీకు ఛార్జ్ చేస్తారన్నమాట. అదే మీకు మెయింటెనెన్స్, సర్వీస్ ఛార్జ్ ఇవన్నీ కూడా అందులో ఇంక్లూడెడే, రోడ్ ట్యాక్స్ ఇంక్లూడెడే, ఇన్సూరెన్స్ కాస్ట్ ఇంక్లూడెడే. ఈ సబ్స్క్రిప్షన్ మోడల్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే వీ కెన్ క్యాన్సిల్ దిస్ సబ్స్క్రిప్షన్ ఆఫ్టర్ 12 months. ఓకేనండి, మనకి ఆబ్లిగేషన్ ఏం లేదు, కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, వన్ ఆప్షనే. అలా ఈ కాస్ట్ నేను క్యాల్కులేట్ చేస్తాను. సబ్స్క్రిప్షన్ పేమెంట్స్ మనకి మంత్లీ ఏవైతే ఉన్నాయో అది ఒక ఇయర్కి అయితే కనుక 1.8 lakhs అవుతుందండి. ఫ్యూయల్ కాస్ట్ ఒక 50,000 వేసానంటే ఇయర్కి ఒక 50,000 వేసాను, 5,000 రూపీస్ పర్ మంత్ చొప్పున వేసానండి నేను అది. అలా టోటల్గా మీకు 2.3 lakh రూపీస్ అవుతుంది. అదే సెక్యూరిటీ డిపాజిట్ అదేనండి చెప్పాను కదా, రిఫండబుల్ అమౌంట్ 1,95,000 రూపీస్ అనమాట. అలా మీ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ టు ఇన్కమ్ ఎంత అవుతుందంటే 100% మీ యాన్యువల్ ఇన్కమ్ అయితే కనుక 54%. ఈ కేసులో 30,000 శాలరీ వస్తున్న వాళ్ళు మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కేసులో కూడా మీరు ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ కి వెళ్ళడానికి ఇన్ఎలిజిబుల్ అండి, వెళ్ళకండి. అలా మీకు ఓవర్ 3 years 6.9 lakhs, ఓవర్ 4 years కి అయితే కనుక 9.2 lakh రూపీస్ మీకు ఈ సబ్స్క్రిప్షన్ మోడల్లో మీరు పే చేయాల్సి ఉంటుందండి. మరి సబ్స్క్రిప్షన్ మోడల్ బాగుంటుందా, ఇది బాగుంటుందా, అది కూడా చెప్తానండి, వెయిట్ చేయండి. ఓకేనండి. కాబట్టి ఈ కేసులో కూడా ఏంటి అంటే మీరు ఇక్కడ మీరు డౌన్ పేమెంట్లు ఏవి ఇంక్రీజ్ చేయడం కుదరదండి. ట్రెడిషనల్ మెథడ్ లాగా మీ శాలరీని ఇంక్రీజ్ చేసుకోవాలి, లేదా మీ ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. 1,00,000 రూపాయలు వేద్దాం, 10,000 ఓకే సారీ 1 lakh రూపీస్ అండి. ఈ కేసులో మీకు 16% వస్తుందండి. అంటే సబ్స్క్రిప్షన్ మోడల్ ఇంకొంచెం పెంచుదామండి, 1.5 lakh రూపీస్ చేద్దామండి. ఓకే, కొంతవరకు పర్వాలా, బిలో 10కి వస్తుంది కాబట్టి మన యావరేజ్ యాన్యువల్ ఎక్స్పెండిచర్. సో ఈ కేసులో పర్వాలేదండి, సో బాగానే ఉంది ఈ కేసు, కొంత పర్వాలేదు. కాబట్టి ఇది సబ్స్క్రిప్షన్ మోడల్ ఏంటంటే కొంచెం యాన్యువల్ ఇన్కమ్ ఎక్కువ వస్తున్న వాళ్ళకి, అది మంత్లీ ఇన్కమ్ కానీ యాన్యువల్ ఇన్కమ్ కానీ ఎక్కువ వస్తున్న వాళ్ళకి మాత్రమే ఇది బెనిఫిట్ అవుతుందండి. అంతేగాని మీరు డౌన్ పేమెంట్ పెంచడానికి గట్రా ఏం లేదు, మీరు ఒకేసారి ఎక్కువ అమౌంట్ ఇస్తారనడానికి లేదు కదా, మంత్లీ పే చేయాల్సింది వాటికే ఇస్తారు, లేదంటే లేదనమాట. మరి ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఒకటి, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేదంటూ ఈ సబ్స్క్రిప్షన్ మోడల్లో లేదండి. కాబట్టి మీరు 1 year తర్వాత ఎప్పుడైనా సరే క్యాన్సిల్ చేసుకోవచ్చు. దట్స్ ద అడ్వాంటేజ్. అలానే నో హజల్ ఫ్రీ రీసేల్ చేయాలమ్మో, కారు ఉండిపోయింది అమ్మాలి, ఎలా అమ్మాలి ఏంటి అనే కంగారు ఏమి ఉండదు. మీకు వద్దనుకుంటే కనుక షోరూమ్ లో వచ్చి పట్టుకెళ్ళిపోతారు. ఆల్ ఇంక్లూజివ్, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్, రోడ్ ట్యాక్స్ అన్ని కూడా ఇంక్లూజివ్. మరి 15,000 ఏదైతే ఉందో అందులోనే ఇంక్లూజివ్ అండి. ఓకే, ఫ్లెక్సిబిలిటీ టు అప్గ్రేడ్ ఆర్ డౌన్ గ్రేడ్, అంతే కదండి. మీకు స్విఫ్ట్ డిజైర్ కాదు, ఇంకొంచెం పెద్ద కార్ కావాలి, టాటా హ్యారియర్ కావాలి, సో పెరిగిపోద్ది మీకు ఆటోమేటిక్గా. మళ్ళీ దానికి ఈ సబ్స్క్రిప్షన్ పర్ మంత్ పెరుగుతుంది, అది 30,000 అవ్వచ్చు, 25,000 రూపీస్ అలా ఉండొచ్చు అనమాట. ఓకేనండి. అలాగే డౌన్ గ్రేడ్ కూడా చేయొచ్చు. లేదు నాకు ఇంకా తక్కువ కార్ కావాలి, మారుతిలో ఆల్టో కావాలి, లేదంటే ఇగ్నిస్ కావాలి, సో దానికి కూడా తగ్గచ్చు. అప్పుడు 15,000 పర్ మంత్ ఈఎంఐ ఉండదు, అది మీకు 10,000కి ఎంతకు వస్తుందండి యావరేజ్గా. మరి ఈ సబ్స్క్రిప్షన్ వల్ల ఉండే డిసడ్వాంటేజ్ ఏంటో చూద్దాం.
మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ ఈఎంఐ ఇన్ లాంగ్ రన్. అంతే కదండి. ఇది ఈఎంఐ కంటే ఒక్కొక్కసారి మీకు ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది. అలానే హై సెక్యూరిటీ డిపాజిట్ ఒక 3 to 4 lakhs అనేది బ్లాక్ అవుతుంది. దాని మీద ఇంట్రెస్ట్ అయితే కనుక మీకేం పే చేయరు కదా. మైలేజ్ లిమిట్స్ ఎక్స్ట్రా మీరు ఒకవేళ తిరిగితే కనుక మీకు మైలేజ్ పడుతుంది. అలానే నో ఓనర్షిప్ బెనిఫిట్. ఓకేనండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి సబ్స్క్రిప్షన్ మోడల్లో ఓనర్షిప్ మన చేతిలో ఉండదు. ఇంతవరకు మేము చెప్పిన ఎక్స్పెండిచర్ అంతా కూడా ఎక్సెప్ట్ రిఫండబుల్ డిపాజిట్ అయితే తప్పితే మొత్తం అంతా కూడా మీకు అలా పోతుంది అమౌంట్, అంతే కదా. మీకు రికవర్ అయ్యేదేం లేదు, అసెట్ రూపంలో మీకు వస్తుందేం లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్, దర్ ఇస్ నో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హియర్. మరి ఇది ఎవరికి బెటర్ సబ్స్క్రిప్షన్ మోడల్ అంటే కనుక కార్పొరేట్ ఎంప్లాయీస్ హూ గెట్ కార్ అలవెన్సెస్, వాళ్ళకి కొంత బెనిఫిట్ అండి. అలానే ఎక్స్పర్ట్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ జాబ్ చేంజెస్ ఎవరైతే ఉంటారో, నేను ముంబైలో 2 సంవత్సరాలు ఉంటాను, హైదరాబాద్లో 3 సంవత్సరాలు ఉంటాను, అలా కార్ ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతున్నప్పుడు కర్ణాటక స్టేట్ అని, తమిళనాడు స్టేట్ అని, కేరళ స్టేట్ అని ఇలా తిరుగుతున్నారు అనుకోండి, అక్కడ మళ్ళీ మీరు సపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకోకర్లేదు, మళ్ళీ పోలీసులతో గట్రా ఇష్యూ లేకుండా ఉంటుంది కదండి జనరల్ గా. సో అలాంటి వాళ్ళకి ఇది కొంత బెనిఫిట్ అండి. అలానే పీపుల్ హూ లైక్ డ్రైవింగ్ న్యూ కార్స్ ఆఫెన్, ఓకే కొత్త కార్లు ఎక్కువగా ట్రై చేద్దాం అని అనుకుంటారు కదండి జనరల్ గా. 2-3 సంవత్సరాల తర్వాత కార్ ఏం వాడుతూ మార్చేద్దాం అని చెప్పి అనుకుంటాం కదా, వాటి బెనిఫిట్. అలానే స్టార్ట్అప్స్ బిజినెస్ ట్యాక్స్ బెనిఫిట్ పాసిబుల్, ఆఫ్ కోర్స్ పాసిబుల్. దాని జిఎస్టీ గట్రా పే చేస్తారు కదండి, అది కొంత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు కదా. సో దట్ ఈస్ బెనిఫిట్. ఇప్పుడు ఈ ట్రెడిషనల్ మెథడ్ అలానే సబ్స్క్రిప్షన్ మోడల్లో ఏది బెటర్, ఎవరికి బెటర్ కూడా చూద్దామండి. ఓకేనండి. ఇక్కడ ఏంటంటే నేను ఇగోండి లోన్ పర్చేస్, నేను కార్ కాస్ట్ ఏం మార్చలేదండి, 7.8 lakh rupees దే రెండింటికి కూడా నేను కంపేర్ చేస్తున్నాను. లోన్ పర్చేస్ కేసులో 1.56 lakh rupees అయింది. అలా లోన్ ఈఎంఐస్ మీరు ఎవ్రీ ఇయర్ కట్టాలి. ఫ్యూయల్ కాస్ట్, ఇన్సూరెన్స్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ ఇవన్నీ కూడా వేసానండి. ఆల్మోస్ట్ 2.72 lakhs rupees వస్తుంది. అదే సబ్స్క్రిప్షన్ మోడల్ చూస్తే రిఫండబుల్ అమౌంట్ ఇది 1.95 lakhs వస్తుంది. అంటే ఇనిషియల్ లోన్ పర్చేస్ తో కంపేర్ చేస్తే డిపి కన్నా ఇది కొంచెం ఎక్కువే. సబ్స్క్రిప్షన్ ఫీజ్ కూడా మీకు ఆల్మోస్ట్ లోన్ ఈఎంఐకి ఇది ఈక్వల్ గానే ఉందండి. ఈ కేసులో ఫ్యూయల్ కాస్ట్ ఇది ఎక్స్ట్రా కిలోమీటర్స్ కి మాత్రం వేసానండి, వద్దనుకుంటే కనుక తీసేసుకోవచ్చు. తీసేసుకుంటే కనుక మీకు ఇంకా కాస్ట్ తగ్గుతుంది. ఓకే, అప్పుడు రన్నింగ్ కాస్ట్ గట్రా తగ్గిపోతుంది అనమాట. అది మీ ఇష్టం, కాకపోతే ఉంచుకోండి మీరు, ఎందుకంటే కార్ తీసుకుంటున్నారు కదా, కొద్ది ఖర్చులు కూడా ఉంటాయి. అలా మీకు ఈ కేసులో లోన్ పర్చేస్ కేసులో మీకు యూ కెన్ ఓన్ ద కార్ మీదే, అంతే కదా. అదే సబ్స్క్రిప్షన్ మోడల్లో నో ఓనర్షిప్, రిటర్న్ ఆఫ్టర్ టర్మ్, అంటే ఒక టర్మ్ పీరియడ్ అయిన తర్వాత యూ హ్యావ్ టు రిటర్న్ ద కార్. ఫ్లెక్సిబిలిటీ, స్టక్ విత్ 1 car, అదే కార్ మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎంత వాడాల్సి ఉంటుంది. క్యాన్ స్విచ్ ద కార్స్. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మీకు డౌన్ పేమెంట్ ఏమి ఉండదు, రిఫండబుల్ డిపాజిట్ కూడా ఏమి ఉండదు. ఇన్ఫ్లేషన్ ఉంటుందండి, కాస్ట్లు పెరుగుతాయి కదండి, ఇన్ఫ్లేషన్. ఇది కూడా మన కోర్సులో బాగా డిస్కస్ చేసాం, క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఒకసారి. ఇది ఒక 8% వేసానండి, యావరేజ్గా 6% to 8% అలా ఉంటుంది. నేను ఒక 8% వేసాను. అలా మనకి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మళ్ళీ మనకి కొత్త కార్ కొనుక్కుంటున్న వాళ్ళకి 2.79 lakhs, అదే సబ్స్క్రిప్షన్ మోడల్లో ఉన్న వాళ్ళకి 2.34 lakhs. అలా ఇయర్ 3, ఇయర్ 4 అలా 4 yearsకి నేను ఎగ్జంప్షన్ తీసుకున్నానండి. అలా ఏమవుతుంది అంటే ఆన్ అన్ యావరేజ్ 2.72, 79, 86, 2.94 అలా 4 yearsకి 7.8 lakhs మీరు ఆన్ రోడ్ ప్రైస్ పెడుతున్న కార్కి మీరు కడుతుంది ఎంత అండి, 11.32 lakhs అండి. ఇది 4 years వరకు మాత్రమే కంపేర్ చేస్తున్నాను. ఎందుకు అంటే సబ్స్క్రిప్షన్ మోడల్లో నేను 4 yearsకి తీసుకుంటున్నాను కాబట్టి. అలా సబ్స్క్రిప్షన్ మోడల్లో 9.45 lakh rupees అవుతుందండి. ఇది 11.32 lakhs, ఇది 9.45 lakhs. ఆల్మోస్ట్ రెండు ఈక్వల్గానే అయ్యాయి. మీరు ఈ ఫ్యూయల్ కాస్ట్ ఒకటి తగ్గిస్తే ఇంకొంచెం 1.5 అలా తగ్గొచ్చు, 2 లక్షలు. అప్పుడు 7 lakh rupeesకి అంతకో రావచ్చు అండి, ఎక్స్ట్రా కిలోమీటర్స్ కూడా మీరు తిరగకపోతే. ఓకేనండి. ఇలా ఈ కేసులో చూసుకుంటే ఇలా అవుతుందండి ఎక్స్పెండిచర్. కాబట్టి ఇక్కడ లోన్ పర్చేస్ కేసులోనే మీకు ఎక్కువ కాస్ట్ అవుతుంది సబ్స్క్రిప్షన్ మోడల్తో చూస్తే కనుక. కాకపోతే ఇక్కడ చిన్న మెలిక ఉందండి. ఎందుకంటే ఇక్కడ మీరు కార్ కొన్నారు అనుకోండి, ఓకే 7.8 lakh rupees పెట్టుకున్నారు, డిప్రిషియేషన్ 4 yearsకి నేను స్ట్రైట్ లైన్ మాత్రం డిప్రిషియేషన్ వేస్తాను 10% చొప్పున. అలా మీకు 4 years తర్వాత మీ కార్ యాక్చువల్ వాల్యూ 4.68 lakh rupees అండి. ఓకేనండి. అంటే మీరు 4 years తర్వాత మీ కార్ని అమ్మాలి అంటే ఈ 4.68 lakhs కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉండదు. అంతకన్నా ఎక్కువ వస్తే మీ అదృష్టం. ఓకేనండి. మీ కార్ వాల్యూ డిప్రిషియేట్ అవుతుందండి. డిప్రెషబుల్ అసెట్ ఇది కార్, నాట్ అన్ ఎప్రిషియబుల్ అసెట్, మీకు తెలిసిందే. అదే మీకు ఈ సబ్స్క్రిప్షన్ మోడల్కి వచ్చేసరికి ఏంటి, గ్రాస్ వాల్యూ ఆఫ్ కార్
జీరో, డిప్రిషియేషన్ జీరో, నెట్ వాల్యూ ఆఫ్ కార్ జీరో. అంటే మీ దగ్గర సబ్స్క్రిప్షన్ మోడల్లో మీ దగ్గర ఉండేది జీరో, ఏం ఉండదండి. మరి కార్ కొనుక్కున్న వాళ్ళకి ఎంతో కొంత ప్రైస్ ఉంటుంది, అది ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. బట్ సబ్స్క్రిప్షన్ మోడల్ వాళ్ళకి నో ఛాన్స్, యూ వోంట్ గెట్ ఎనీ వాల్యూ. అంటే మీరు 9.45 lakhs పెట్టినా సరే మీ దగ్గర ఎటువంటి వాల్యూ ఉండదండి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. మరి ఏది ఎవరికి సూటబుల్ చూద్దామండి. ఈ లోన్ ద్వారా పర్చేస్ చేసే వాళ్ళకి ఎవరికంటే గనక ఎవరికి సూట్ అవుతుంది, ఇలా కొత్త కార్ కొనుక్కుందాం అనుకున్నది ఎవరికి సూట్ అవుతుంది అంటే ఎకనామికల్ బయర్స్ అండి, నాలుగోడికి. కాబట్టి ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే అండి, మీకు ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, కన్వీనియంట్ గా ఉండాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ మోడల్ అనేది బెస్ట్ అండి. దట్స్ గ్రేట్. అదే మీకు కార్ కావాలి, ఓన్ గా కావాలి, నాకు అంటూ కొంత వాల్యూ కావాలి, 5 years దాటిన నేను అదే వాడతాను, 10 to 15 years అయినా సరే నేను దాన్నే వాడతాను అనుకునే వాళ్ళకి బయింగ్ కార్ ఆన్ ఈఎంఐ, లేదంటే డౌన్ పేమెంట్ చేసి మొత్తం అమౌంట్ పే చేసేయండి, ఫుల్ అమౌంట్ పే చేసేసేయండి, ఫైనాన్స్ కి వెళ్ళకండి, టోటల్ గా మీరు మనీ సేవ్ చేసుకుని వెళ్ళండి. ఎలా సేవ్ చేసుకోవాలో మన కోర్సులో డీటెయిల్ గా డిస్కస్ చేసాం. కాబట్టి ఒకసారి కోర్స్ తీసుకుంటే మీకు చాలా విషయాలు క్లారిటీ వచ్చేస్తాయి మనీ పరంగా. కాబట్టి దీన్ని బట్టి మీరు కార్ కొనేటప్పుడు మీరు పక్కగా ప్లాన్ చేసుకొని అసలు కార్ కొనాలా లేదా అనే ఒక డెసిషన్కి రండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.